హాయ్ అండి. నేను మీ శౌర్య. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో. ఇటువంటి వీడియో మొదటిసారి నేను చేయటం. సో దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నా లైఫ్‌లో నన్ను బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి. అదే మా నాన్నగారు. మీరు మూవీస్, వెబ్ సిరీస్ లేదా సీరియల్స్ చూస్తుంటే కనుక మీకు ఆల్రెడీ పరిచయం అయ్యే ఉంటారు మా నాన్నగారు. హి ఈస్ ప్రేమ్ సాగర్. చాలా మూవీస్‌లో, సీరియల్స్‌లో ఇంకా వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేశారు. నేను కూడా మా నాన్నగారితో కలిసి నా ఏజ్ 5 నుంచి చాలా నాటకాల్లో యాక్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 30 నాటకాల్లో యాక్ట్ చేశాం కలిసి. మీ అందరికీ ఒక యాక్టర్ లాగా పరిచయం. బట్ ప్రొఫెషనల్లీ హి ఈస్ ఎ హైకోర్ట్ లాయర్. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ బ్లైండ్ పీపుల్ యొక్క ఎన్‌జీఓ ఆర్గనైజేషన్స్‌లో సోషల్ వర్కర్. ప్రపంచంలోని అన్ని రిలీజియన్స్ మీద హి ఈస్ ఎ రిసర్చర్. హి ఈస్ ఎ వరల్డ్ ట్రావెలర్. అంతేకాకుండా హి ఈస్ ఎ కౌన్సిలర్ for distressed people, and on top of that he's a Nandi award winning actor. A father is the first hero of a child. Over the years నేను మా నాన్నగారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అందులో నా లైఫ్లో నాకు చాలా ఉపయోగపడిన విషయాలు 2 ముఖ్యంగా. ఫస్ట్లీ ఫైండింగ్ ప్యాషన్. మా నాన్నగారికి యాక్టింగ్ అంటే ప్రాణం. ఎంత ఇష్టం అంటే ఒకరోజు అన్నారు, నా లాస్ట్ బ్రెత్ వరకు నేను యాక్టింగ్ చేస్తాను. ఒకవేళ హాస్పిటల్ బెడ్లో ఉంటే నేను హాస్పిటల్ బెడ్ సీన్ కూడా నేను యాక్ట్ చేస్తాను అన్నారు. సో అంత ఇష్టం అనమాట యాక్టింగ్ అంటే. షూటింగ్ ఉన్న రోజులు మార్నింగ్ 5కి వెళ్ళిపోయి షూటింగ్కి, కొన్నిసార్లు నైట్ 12కి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 4కి లెగిసి 5కి వెళ్ళిపోయేవాళ్ళు షూటింగ్కి. ఇంత హెక్టిక్ షెడ్యూల్ కంటిన్యూస్గా ఉన్నా కూడా ఎప్పుడు ఆ టయర్డ్నెస్ అనేది కనిపించదు. ఎప్పుడు షూటింగ్ ఉన్నా ఒక తెలియని ఎనర్జీ ఉంటుందన్నమాట మా నాన్నగారిలో. ఈవెన్ అట్ దిస్ ఏజ్ అసలు ఎనర్జీ తగ్గకుండా ఎప్పుడు షూటింగ్స్లో యాక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ నేను చూసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, పర్సనల్గా మన ప్యాషన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మన ప్యాషన్ కనుక మనకు తెలిసి ఆ ప్యాషన్ని మనం ఫాలో అయితే మనం ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వము, ఎప్పుడు బోరింగ్ లైఫ్ ఉండదు మనకి, ఎప్పుడు ఎనర్జీగా ఉంటాము. ఒక తెలియని ఎనర్జీ మనలో ఎప్పుడు ఉంటుంది మన ప్యాషన్ని ఫాలో అయితే. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఎట్లా అంటే, మనకి అసలు లైఫ్లో ఏం చేయాలి తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. ఒక జాబ్ ఉంటే ఆ జాబ్ చేస్తూనే ఉంటాము, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇట్ రియలీ మేడ్ మీ థింక్, నా ప్యాషన్ ఏంటి అసలు, వాట్ షుడ్ ఐ డూ, ఏది చేస్తుంటే నాకు అసలు ఆ టైం తెలీదు, అసలు ఆ శ్రమ తెలీదు, ఐ ఎంజాయ్ డూయింగ్. నా ప్యాషన్ ఏంటో నేను తెలుసుకోవాలి అన్న ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అయితే నాకు వచ్చింది. అండ్ సెకండ్ ఈజ్ థ్రైవింగ్ ఫర్ ఎక్సలెన్స్. మన ప్యాషనెట్ పనిలో మనం టాప్ రీచ్ అవ్వాలంటే వీ షుడ్ ఆల్వేస్ థ్రైవ్ ఫర్ ఎక్సలెన్స్. ఆ థ్రైవింగ్ ఫర్ ఎక్సలెన్స్ అనేది ఎట్లా వస్తుందంటే, ప్రతిసారి ఛాలెంజింగ్ పనులు చేయటం. ఇంగ్లీష్లో ఒక మంచి కోట్ ఉంది, షూట్ ఫర్ ద మూన్, ఈవెన్ ఇఫ్ యూ మిస్ యూ ల్యాండ్ అమాంగ్ ద స్టార్స్. సో ఈ ఫిలాసఫీకి లైవ్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు. యాక్టింగ్లో టాప్ లెవెల్ రీచ్ అవ్వాలంటే ఛాలెంజింగ్ రోల్స్ చేయాలి, మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ చేయాలి, మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ చేయాలి అని ప్రతిసారి తనను తాను చాలా పుష్ చేశారనమాట యాక్టింగ్లో. హీ ఆల్వేస్ టుక్ వెరీ ఛాలెంజింగ్ రోల్స్. మంచి వెయిటేజ్ ఉన్న రోల్స్లో మాత్రమే ఆయనలోని బెస్ట్ టాలెంట్ బయటకు వస్తుందని తెలిసి చాలా ఛాలెంజింగ్ రోల్స్ చేసేవాళ్ళు. ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ కంప్లీట్లీ గ్రోత్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ నాకు చాలా హెల్ప్ అయింది లైఫ్లో, కెరియర్లో. అంటే ఒక పెద్ద స్టెప్ తీసుకునే ముందు లైట్గా భయం వస్తుంది. అంటే మనం ఫెయిల్ అవుతామా, మనం చేయగలుగుతామా లేదా అన్న చాలా క్వశ్చన్స్ వస్తాయి. అది వచ్చినప్పుడల్లా ఐ రియలీ థింక్ ఆఫ్ మై ఫాదర్, లెట్స్ గో ఫర్ ఇట్. ఛాలెంజింగ్ రూల్స్ ఉంటే ఛాలెంజింగ్ రూల్సే చేద్దాం, ఛాలెంజింగ్ పనులే చేద్దాం, అట్లీస్ట్ ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. పర్సనల్లీ ఐ ఫీల్ యాక్టింగ్లో ఒక విలన్ క్యారెక్టర్, ఒక నెగటివ్ క్యారెక్టర్ చేసి ఆడియన్స్ని మెప్పించడం చాలా కష్టం. మన పురాణాల్లో టాప్ విలన్స్ ఎవరా అని ఆలోచిస్తే ముందుగా మన మైండ్లోకి వచ్చేది రావణాసురుడు. ప్రతి విలన్ వెనకాల ఒక డీప్ స్టోరీ ఉంటుంది. సో రావణాసురుడి క్యారెక్టర్లోని డెప్త్ ఏంటో తెలుసుకోవాలని మా నాన్నగారు వాల్మీకి రామాయణంతో పాటు రకరకాల రామాయణాలు చదివి రావణాసురుడి క్యారెక్టర్ని అర్థం చేసుకున్నారు. రావణాసురుడి మీదే రాసిన చాలా బుక్స్ని చదివి కొన్ని ఇయర్స్ రీసెర్చ్ చేసి ఈ ఛాలెంజింగ్ క్యారెక్టర్ని ఒక మోనో యాక్షన్ రూపంలో చేయాలని మా నాన్నగారు స్క్రిప్ట్ రాసి, డైరెక్ట్ చేసి, స్క్రీన్ ప్లే చేసి ఒక మోనో యాక్షన్ని షూట్ చేశారు. ఈ వీడియో ఆల్రెడీ మా నాన్నగారి 2 ఛానల్స్, ప్రేమ్ సాగర్ యాక్టర్ ఇంకా శారదా క్లాసిక్స్లో అప్లోడ్ అయ్యాయి. మా నాన్నగారి యాక్టింగ్ వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే కనుక ఈ 2 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో చూసిన తర్వాత యాక్టింగ్ ఎట్లా ఉంది, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో చూసి మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయాలనుకుంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఐడికి డిఎం చేయండి, మా నాన్నగారు రెస్పాండ్ అవుతారు. మూనో యాక్షన్ స్టార్ట్ అయ్యే ముందు బ్యాక్ స్టోరీ నరేషన్ ఇస్తారు మా నాన్నగారు. ఆ నరేషన్ అయ్యాక మోనో యాక్షన్ స్టార్ట్ అవుతుంది. మా నాన్నగారి ప్యాషన్ అండ్ డెడికేషన్తో చేసిన ఈ మోనో యాక్షన్ని మీరందరూ చూస్తారని, ఆదరిస్తారని కోరుకుంటూ ఇంకా ఆలస్యం చేయకుండా రావణాసుర మోనో యాక్షన్ బై ప్రేమ్ సాగర్. నమస్కారం. సనక సనందనాథుల చేత శపించబడి భూలోకమున జన్మించిన వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులు. హరి భక్తులుగా 7 జన్మలు గాని, హరి విరోధులుగా 3 జన్మల అనంతరం శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుతారని శ్రీమన్నారాయణుడు చెప్పగా, విష్ణుమూర్తికి దూరముగా 7 జన్మల పాటు ఉండలేమని భావించి శ్రీకరికి శత్రువులుగా జన్మించటానికి సిద్ధపడతారు. తొలి జన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులుగా జన్మించగా శ్రీహరి భూలోకంలో అవతరించి వారిని సంహరిస్తాడు. మరుజన్మలో రావణాసుర కుంభకర్ణులుగా జన్మిస్తారు. శ్రీహరి శ్రీరాముడిగా భూలోకంలో జన్మిస్తాడు. సీతాపహరణం తదుపరి రామరావణ యుద్ధం జరుగుతుంది. యుద్ధం చివరలో రామరావణులు ఎదురెదురు తలపడతారు. రావణాసురుడు నిరాయుధుడవుతాడు. అప్పుడు శ్రీరాముడు కనికరించి, ఈరోజు పోయి రేపటి రోజు యుద్ధరంగానికి రమ్మని చెబుతాడు. ఆ రాత్రి రావణాసురుడు తన మందిరంలో పొందిన వేదన, ఆవేదన, అవమానం, తాను గడిపిన గత జీవిత సింహావలోకనం, రావణాసురుని బాధ, వ్యధ, అహంకారం, ఆక్రోశం, ఆక్రందనలే ఈ రావణాసుర. రాముడు, శ్రీరాముడు. ఆ శ్రీరాముడు వైకుంఠవాసి శ్రీమన్నారాయణుడా? శివ, సాంబ శివ, హర హర మహాదేవ. ఏమి ఈ దారుణ మారణ హోమం? కోట్లాది దానవ వీరుల రక్తం నా లంకలో వరదలై పారుతోంది. నా సవర్ణ లంకలో ఎటు చూసిన రక్తం, రక్తం, అంతా రక్తసిక్తం. వీరమాతల పుత్ర శోకం, వీరపత్రుల ఆక్రందనలు, హాహాకారాలు. దుఃఖ సాగరాన నా అసుర జాతి. ఇది సత్యం లాంటి స్వప్నమా, లేక స్వప్నం లాంటి సత్యమా? ఒక అల్ప మానవుడైన రాముడికి ఇంతటి శక్తి సామర్థ్యంలా? అసంభవం! ఆ వానరుడు హనుమ లంకా ప్రవేశం చేసి
నా ప్రియ కుమారుడు అక్షయ్ కుమారుని హతమార్చినప్పుడే అతని తల ఖండించవలసినది. కాని దూతను చంపుడు అధర్మమన్న మా విభీషణుని మాటలు నమ్మి హనుమను చంపకుండా మహాపరాధం చేశాను. మరి ఈ రాజాజ్ఞ లేకుండా దూత రాజ్యమునందు చోరుని వలె ప్రవేశింపవచ్చునా? దూతగా వచ్చిన వాడు రాకుమారుని చంపవచ్చునా? ఈ మారేడు గడ్డ సృష్టించవచ్చునా? లంకా నగరాన్ని తగులబెట్టవచ్చునా? అనుక్షణం శత్రు సంకేతన చేయుచున్న ఆ రాజ్యద్రోహి విభీషణుని రాజ్యం వదిలి పొమ్మనగా చెరసాలనందు బంధించవలసినది, లేదా శిరచ్ఛేదనం చేయవలసినది. రాజద్రోహిని వెంటనే హతమార్చవలెనని రాజనీతి శాస్త్రం చెబుతుంది. మా సైనిక రహస్యాలు, వాటి స్థావరాలు, శక్తి సామర్థ్యాలు, బలం బలహీనతలు ఆ రాజద్రోహి విభీషణుడు శత్రువుకు చెప్పకుండా వారికి ఎంత ధైర్యం మా లంకా రాజ్యంపై దండెత్తి రావటానికి! ఒక మహాసాగరమే సహజ రక్షణ వలయంగానున్న సువర్ణ లంకాదేవి, త్రికోణ సంక్లిష్ట కందకాలు, సప్త మహాప్రాకారాలు, అష్టద్వారాలు, శత్రు దుర్భేద్యమైన త్రికూట పర్వత సహిత విశ్వకర్మ నిర్మితం. దీనిని రాముడు ఛేదించుటయా? అసంభవం. ఒక్కొక్క దానవ వీరుడు వేలాది శత్రువులను త్రుటిలో మట్టు పెట్టగల చండ ప్రచండ వీర విక్రమ రణసింహులతో కూడిన అఖండ సైన్య సంపత్తి. మరి మరి ఎలా ఈ ఘోర వైఫల్యం? సర్వేశ్వర, సర్వజ్ఞుడవు, సర్వం నీకు తెలుసని నాకు తెలుసు. ఎందుకీ మౌనం? ఎందుకీ ప్రియ భక్తుడికి బాసటగా నిలవక శత్రుపక్షం వహించావు? నీవు దేవుడవే కదా, అందుకే దేవతా పక్షపాతం వహిస్తున్నావు. ఈ అఖండ శివభక్తిని వదిలిపోయేదవా? శివ, నేను దానవుడను, తెలియక అపచారం చేసిన క్షమించవలేను. కాని నన్ను వదిలి శత్రుపక్షం చేరి నన్నే హతమార్చాలని కుట్రలు పన్నుట ధర్మమా శివ? మీ దేవతలంతా సురపక్షపాతులే. ఈ భయానక బీభత్స సంకేతములు ఎవరిని భయపెట్టడానికి? నన్న ఈ రావణాసురుడిన? ఏమి మీ అవివేకము? కోదమ సింహములను మించి బలవంతులైన అగ్నికేతువు, లక్ష్మికేతువు, కుంభ నికుంభులు, సుఖ సారణులు, మహానాద మహోదర మహాపాద మహాకాయులు, దుర్ముఖి పిశాచులను సంహరించి నన్ను యుద్ధ విముఖుడి చేయాలనుకుంటున్నారా? చండ ప్రచండ దానవ శ్రేష్ఠులైన కుంభాసురుడు, కుంభహనువు, సూర్యశత్రువు, యమశత్రువు, విద్యుజ్జుమ ద్విజుముహులు, జంగుడు, ప్రజంగుడు, ప్రహసుడు, సింహాద్రి, త్రిశీర్ష, నిష్ట, తపస, దమ వికటలను సంహరించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను పిరికివాడి చేయాలనా? అరివీర ప్రళయ భయంకరులైన జంబుమాలి, మహామాలి, విద్యున్మాలి, చక్రమాలి, మహావీరులు, మకరాక్షుడు, ధూమ్రాక్షుడు, యోధాను యోధులు, నా సైన్యాధ్యక్షుడు ప్రహస్తుడు, సేనాపతి అకంపనుడు, వీరందరినీ నేలగూల్చి నా వెన్నులో ఒడుకు పుట్టించాలనుకుంటున్నారా? దైత్య జాతి రత్నాలైన నా ప్రియపుత్రుడు, త్రిశూరుడు, దేవాంతక నరాంతకులు,
మహాప్రళయంకరుడు అతికాయులను సంహరించి నా ధైర్య స్థైర్యాలను క్షీణింపజేయాలనుకుంటున్నారా? శత్రు భయంకరుడు తన కరాళ కర్కశ బాహువులతో ఉక్కు పాదాలతో శత సహస్రాది శత్రువులను నుక్కు చేయగల పర్వతాకారుడు నా ప్రియ సహోదరుడు కుంభకర్ణుని చంపి ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఏమి చెప్పాలనుకుంటున్నారు? నేను ఓటమిని అంగీకరించి శత్రువుకు లొంగిపోవాలననియా? సర్వ జగత్ ప్రళయంకరుడు ఇంద్రజాల మహేంద్రజాల మాయా యుద్ధ నిపుణుడు అస్త్ర శస్త్ర సంపన్నుడు ఆ దేవేంద్రుని అవలేలగా మట్టి కనిపించి తీసుకువచ్చిన మహాయోధుడు నా ప్రియపుత్రుడు మేఘనాథుని చంపి మేఘనాథా 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 ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఈ సీతను ఆ రాముడికి అప్పగించి అతని కాళ్ళ మీద పడి ఈ రావణాసురుడు క్షమాపణలు కోరుకోవాలనా? సంభవమా? ఇది సంభవమా? సంభవమా? శివా, ఏమి మీ దేవతల పొందారు? రణభూమి నందు వీర మరణమైనా పొందుతాను గాని ఈ విశ్వ విజేత ఈ అసుర యోధుడు ఎవరికి తల వచ్చాడు? అదే నా అహంకారం. అహంకారమే రావణాసురుడు, రావణాసురుడే అహంకారం. అవును శివ, ఈ రావణాసురుడు బ్రతికి ఉన్నంత వరకే ఆ పదానికి అర్థం పరమార్థం. నేను లేనినాడు అదొక వ్యర్థం. ఇది ముమ్మాటికి నగ్న సత్యం. తెలియజేయ శివ మీ దేవతలకు. అవును నీలకంఠ, అహంకరించడానికి ఈ 14 లోకాలలో నాకు మాత్రమే అధికారం ఉంది. కేవలం వీరాది వీర, శూరాది శూర, యోధాది యోధ, ఈ అసుర జాతి అమూల్య రత్నం రావణాసురుడికి మాత్రమే. ఆ అధికారం ఎవరి దయా దాక్షిణ్యాలతోనూ అనాయాచితంగా లభించినది కాదు. బ్రహ్మ సందర్శన దీక్షా దక్షుడనై, నిరంతర తపో నిష్ఠా గరిష్ఠుండనై, నిరాహారినై, ప్రళయంకరమగు మృత్యువుకు వెరవక, భయానక కుంభ వృష్టులకు జడి వానలకు ఓర్చుకొనుచు, ఎముకలు భక్షించే శీతల హిమ్మంబులకు బెదరక, జగత్ ప్రళయంబులకు ఎదురు నిలిచి నా వజ్ర శరీరాన్ని శుష్కింపజేసుకొని ప్రతి 1000 సంవత్సరములకు నా ఒక్కొక్క శిరస్సును ఖండించి అగ్నికి ఆహుతి ఇస్తూ మహాతపమాచరించినాను. మరోవైపు ఆ దూత దేవతలు నా తపోవనం నందు కార్చిచ్చులు సృష్టించగా ఆ అగ్ని జ్వాలలు నా శరీరంను భస్మమనర్చుచున్నాను దృఢ చిత్తముతో. ఆ మండే అగ్ని జ్వాలలలోనే తపమాచరించినాను. కాలకూట విష నాగులను ప్రేరేపించి విషాగ్ని జ్వాలలను నాపై ప్రేరేపించినను. ఫెళపెళ రావమ్ముల పిడుగులను, గర్జింపులను, జల ప్రళయములను సృష్టించినను. చలించలేదు ఈ అసురాగ్నేశుడు. ఆఖరి అస్త్రముగా నాపై అప్సరసలను ప్రయోగించి ప్రలోభపెట్టినారు. అయినను లొంగక 10,000 సంవత్సరములు ఘోర తపమాచరించినాను. బుగోద్వేగ నా తపగ్ని జ్వాలాశిఖలు ఆ బ్రహ్మలోకమును అతలాకుతలం చేయగా నా 10వ శిరస్సు ఖండించు క్షణాన విధి లేక బ్రహ్మ ప్రత్యక్షమై నా కొసగిన వరం గురుడి గంధర్వ యక్షకిన్నెర దేవ నాగుల వల్ల నాకు మరణం లేకుండా, అది ధర్మానుసారం, శాస్త్రానుసారం, వేద సూత్రాలను అనుసరించి నా కొసగినది. అటులా సాధించినది ఈ అధికారం. అదే నా
అహంకారం. ఇది నా మహోగ్ర తపశక్తికి ఒక అలంకారం. మహాదేవా, నేను ఆవేశమున కైలాసగిరిని పెకలించు సమయాన మీ ఆగ్రహము వలన ఆ కైలాసగిరి నాపై పడి నా శరీరము నుజ్జు నుజ్జుగా నలిగిపోవచ్చునను సహించుచు ముల్లోకములు మారుమోగు భయంకర రవములతో నీ నామస్మరణతోనే 1000 సంవత్సరముల మహోగ్ర తపమాచరించినాను. మిమ్మలను మెప్పించినాను. నీవు కరుణించి నా కొసగిన శస్త్రం చంద్రహాసం. మీ వలనే కదా శివ ఈ దశగ్రీవుడు రావణాసురుడిగా ముల్లోకాలలో ప్రసిద్ధికెక్కినాడు. నేను కోరకనే నాకు అకాల మృత్యువు లేకుండా వరమసంగితివి. నా ప్రేములనే వీణా తంత్రులుగా చేసి రుద్రవీణా గానంతో మిమ్మల్ని మెప్పించి ఆత్మలింగం సాధించిన ఏకైక శివభక్తుడను. ప్రతి నిత్యం ఏకకాలమున సహస్ర లింగార్చన చేయగల ఏకైక శివభక్తుడను. సర్వలోకాలలో ఏ భక్తుడికి సాధ్యమైంది ఈ రావణాసురుడికి తప్ప. అదే నా అహంకారం. అది శివాంకితమైన నా అపార శివభక్తికి ఒక అలంకారం. జటాధర, సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మ మానస పుత్రుడైన పులస్య బ్రహ్మ పౌత్రుడను. అఖండ తపో బలశాలి విశ్రావసు పుత్రుడను. విశ్వ విజేత రావణాసురుడను. అదే నా అహంకారం. మహోత్కృష్టమైన బ్రహ్మవంశంలో నా జన్మమే ఒక అలంకారం. సకల వేద పారంగతుడను. ఋగ్వేద భాష్యకర్తను. జ్యోతిశాస్త్ర వాస్తుశాస్త్ర మహాపండితుడను. ఇంద్రజాల కుమారతంత్ర ప్రాకృత కామధేను సృష్టికర్తను. అర్క ప్రకాశ వైద్యశాస్త్రం శ్రీ రావణ సంహిత రావణీయం ప్రాకృతిక లంకేశ్వర ఇత్యాది గ్రంథాల రచయితను. రుద్రగాన బ్రహ్మను. చతుషష్ఠి కళా సామ్రాట్టును. ఒక్క మాటలో సకల శాస్త్ర ద్రష్టను. అదే నా అహంకారం. అది నా పాండిత్య ప్రకర్షకే ఒక అలంకారం. రుద్రదేవ, మీకు తెలుసు నేను దివ్య శస్త్రాస్త్ర సాధకుడనని. మహామాయా యుద్ధ వ్యూహకర్తను. సంక్లిష్ట దుర్భేద్య రణతంత్ర రచన దురంధురుడను. యుద్ధ భూమినందు శత్రు సంహార రణరంగ సింహుడను. అది నా అహంకారం. అది నా ప్రతాప పౌరుషములకే ఒక అలంకారం. సృష్టిలో ఇంతటి ప్రతిభా పాఠములు సాధించుకున్న ఏ జీవికైనా అహంకారము జనించుట అతి సహజము. అటులనే నాకు జనించినది. ఈ అహంకారంతోనే సర్వలోక జైత్ర యాత్ర సాగించారు. వీరుడనై పోరాడి విజయం సాధించారు. రణరంగ యోధుడనై విజృంభించి చతుర్రాజులను మట్టి గెలిపించాను. నా దృష్టి పడిన ప్రతి రాజ్యం నా వశమైంది. ఏ లంకేశ్వరుడు పాదం మోపిన ప్రతి నేల నా పాదాక్రాంతమైంది. శత్రువుల గుండెను చీల్చి సర్వ లోకాలు ఆక్రమించాను. సాక్షాత్తు మా అన్నగారైన కుబేరుడి నాతో తలపడి పోరాడి గెలవలేక దాసోహమై తల వంచినాడు. ముల్లోకాలకు వెలుగును శక్తిని తేజస్సును ప్రసాదించి ఆ సూర్యుడే నా ప్రచండ శక్తికి తాళలేక సంధి కోరినాడు. దుష్యంతుడు, సురదుడు, గాధి, గయుడు, పురూరవుడు మొదలగు రాజాది రాజులు వీరాది వీరులంతా నా పాదక్రాంతమైన వారే. సర్వలోక భయంకరుడైన యమధర్మరాజు సైతం
నాతో పోరు సల్పలేక పలాయనము చిత్తగించినాడు. సర్వలోకాలు నా పాదాక్రాంతమైనాయి. నవగ్రహాలను నా అధీనంలో ఉంచుకున్నా. అష్ట దిక్పాలకులను శాసిస్తున్నా. అందుకే ఈ అహంకారం. ఇది నా శౌర్య సాహసములకొక అలంకారం. మాహిష్మతి నగరంలో కార్త్య వీరార్జునుడి చేతిలోను, కిష్కింద నగరంలో వానరరాజు వాలి చేతిలోనూ పరాజయం పాలైనప్పటికీ వారితో సంధిగా విచ్చుకుని ఇంకా శక్తివంతుడనై పరాజయాన్ని సైతం ఘన విజయంగా మార్చుకున్న అది నా అహంకారం. ఇది నా రాజకీయ చతురతకి ఒక అలంకారం. నా వాక్యే శాసనం. అనుగ్రహిస్తే శాంతి, ఆగ్రహిస్తే నాశనం, సర్వనాశనం. రావణాసుర ఆలయాలు వెలసినాయి. ఆరాధనలు, కీర్తనలు, భజనలు, నిత్య ధూప దీప నైవేద్యాలు, శత సహస్ర నామావళులు. సార్వభౌముడనైనాను, త్రిభువన శాసనకర్తనైనాను, విశ్వ విజేతనైనాను. కానీ నాకు తెలుసు నిలకట్ట, ముల్లోకాలలో ఎవరెవరు సర్వశక్తి సంపన్నులై ప్రకాశిస్తుంటారో వారి శక్తి, కీర్తి, యశస్సు క్షీణింపజేయటానికి దుష్ట దేవతలు ఎల్లప్పుడూ కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉంటారని, ఎదుటివారి మానసిక బలం, బలహీనతలు ఆలంబనగా వారిలో మాయా మోహం ఆవహింపజేస్తారు. దేవతల కుట్ర ఫలించింది. మోహపరవశుడనైపోయాను. నాలో ఆత్మవిశ్వాసంగా ఉన్న అహంకారం హద్దులు దాటి దురహంకారంగా రూపుదిద్దుకుంది. వర బల గర్వం మదోన్మత్తుడనయ్యాను. కామం, క్రోధం, మదం, ఆశ్చర్యం వాటికి తోడయ్యాయి. పూర్తిగా మాయామోహ జలతిలో కూరుకుపోయాను. లేదు శివ, ముంచివేశారు మీ దేవతలు. అంతే. అధర్మ మార్గమే నాకు మహాధర్మ మార్గంగా తోచింది. మహనీయుల సత్యవాక్కులు, నీతి బోధలు భరింపరానివిగా, కన్న కఠోరంగా తోచేవి. దుష్ట తంత్రం, దుష్ట ఆలోచనలు, దుష్ట సలహాలు, దుష్ట భాషణం మహా మధురంగా తోచేవి. అంతే. యజ్ఞ యాగాలు ధ్వంసం, ధర్మ బోధనలు నిషిద్ధం, తపోధనుల శిరచ్ఛేదనం, న్యాయం ధర్మం సర్వం ధ్వంసం. ప్రతి నిత్యం రక్తపాతం చూడనిది నిద్రించేవాణ్ణి కాదు. పాశవిక ఆనందం, ఆ ఆనందం కోసం హర్రులు చాచేవాణ్ణి. వికటించిన కామం, క్రోధం అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకాలలో, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక సత్యలోకాలలో నా దృష్టి పడి నేను మోహించిన ప్రతి సౌందర్య రాశి నా స్వంతమయ్యింది. ఎదురు తిరిగిన వారిని చెరబట్టి బలాత్కరించాను, లేదా అంతమొందించాను. లేలేత నవయవ్వన వయసు సొగసుల మదనాంగనలు ఎందరో నా సైన్య మందిరమందు నా రాక కోసం ప్రతి క్షణం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. గిరిజారమణ, మన్మద మోహన విద్యా ప్రవీణురాలైన ప్రేయసి ప్రణయ చిలోక్తులతో, ఆమె స్పర్శానుభూతులతో పులకించని, పరవశించని, ఆ మత్తుకు లొంగని పురుష జన్మలుంటాయా? అది నాలాంటి కామశాస్త్ర పండితుడైన పురుషోత్తముడికి అహంకారం కాదా?
అది నాలో ఉన్న రసికతకు శృంగాలారం కాదా గౌరీనాథ? నిత్యం ప్రతి నిత్యం రసరంజిత మోహనాంగనల సంగమ సరిగమ మోహజనిదిలో ఈదులాడటమే. ఏమి మధురం, ఏమి మధురం. ఒక మనోహరమైన వెన్నెల రాత్రి కైలాస పర్వత పరిసరాలలో ఒక మహా సౌందర్యవతిని గాంచినాను. మోహించి వాంఛించినాను. తిరస్కరించినది, బలాత్కరించినాను. ఆమెయే అప్సరస రంభ. ఆమె ప్రియుడు నలకూబరుడు, మా అన్న కుబేరుని కుమారుడే శపించినాడు. ఇష్టపడని స్త్రీని తాకినచో నా తల 1000 ప్రక్కలగునని. ఒకనాడు హిమవత్ పర్వత ప్రాంతమున లోకోత్తర సౌందర్యవతిని గాంచి మోహించి వాంఛించినాను. దరికి చేరగా తిరస్కరించినది. బలాత్కరించబోవగా అగ్నిని సృష్టించుకుని ఆ అగ్నిలోనే ఆహుతవుతూ నన్ను శపించినది. తదుపరి జన్మలో అయోనిజై పుట్టి నన్ను నా వంశాన్ని సర్వనాశనం చేస్తానని ఆమెయే వేదవతి. ఇదంతా దేవతల పథక రచనయే, నా తపోశక్తిని క్షీణింపజేయటానికి. ప్రదేవతా శిరోమణులైన దేవ దానవ యక్ష కిన్నెర కింపురుషాది మహాసాధ్వీమణులను కామించి మోహించి చెరపట్టి లంకకు తీసుకువచ్చి బంధించినాను. వారు దుఃఖాగ్రహంతో శపించినారు. ఒక స్త్రీ కారణాన నాకు మరణం సంభవించునని. మదన మంజరి లోకైక సుందరి బలాత్కరించగా ఆమె భర్త ఋతువర్మ శాపం. దేవగురువు కుమార్తె సులేఖాదేవిని వశపరుచుకొనుచుండగా బృహస్పతి శాపం. మరో అప్సరస పుంజిక స్థలను బలాత్కరించబోవగా బ్రహ్మశాపం. వానరుల చేతిలోనే నా నాశనమని కైలాస పర్వతాన మీ నందీశ్వరుని శాపం. వేదాలను బోధించమని వశిష్ఠ మహర్షిని అర్థించినాను. తిరస్కరించినాడు, బంధించినాను, శపించినాడు. సూర్యవంశపు రాజు చేతిలోనే నా మరణం తథ్యమని. కొన్ని వేల సంవత్సరాల క్రితం సర్వలోక జైత్రయాత్ర సాగిస్తూ అయోధ్యను ముట్టడించినాను. సూర్యవంశపు రాజు అనరణ్యుడు పరిపాలిస్తున్నాడు. యుద్ధాన ఓడించి తల ఖండించినాను. మరణిస్తూ శపించినాడు. వారి సూర్యవంశపు రాజు చేతిలోనే నాకు మరణమని. తన భార్య స్వాహాదేవిని అవమానించినందుకు అగ్నిదేవుని శాపం. ఇంకా దత్తాత్రేయుడు, మౌద్గల్యుడు, మాండల్యుడు, అష్టావక్రుడు, అత్రి మహర్షి, నారద మహర్షి, ఇంకా ఎందరో 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 ఈ రావణాసుని శపించిన వారే. చూశావా మహాదేవ, నా బుద్ధిని భ్రష్టు పట్టించి మీ దేవతలు నన్ను ఎలా నాశనం చేయాలనుకుంటున్నారు? బ్రహ్మ వరములో ఉన్న లొసుగుల ఆధారంగా నర వానరుల చేతిలోని నా మరణమని అందరి చేత శపింపజేసినారు. ఈ అల్పజీవుల శాపాలు ఈ అఖండ తపోబల సంపన్నుడు, అరివీర ప్రణయ భయంకరుడు, మహా మహిమాన్విత శక్తివంతుడైన ఈ రావణాసురుణ్ణి ఏమి చేయగలవు? ఇప్పుడు సీత ఈ మహా సంగ్రామానికి, మారణ హోమానికి కారణపుత్రాలు. నా సహోదరి శూర్పణఖ ముక్కు చెవులను ఆ రామలక్ష్మణులు ఖండించి అవమానించినందులకు ప్రతీకారముగా రాముని భార్య సీతను అపహరించి అశోకవనమున బంధించినాను. అదే నా
అసుర న్యాయం. శూర్పణఖ సామాన్య స్త్రీయా? బ్రహ్మవంశ సంచరిత. ఒక మహావీరునికి అర్ధాంగి, ఒక తపోధనుడికి మాతృమూర్తి, పైగా ఈ లంకేశ్వరుడికి ప్రియ సహోదరి. ఏమి ఆమె చేసిన అపరాధం? ఆమె మీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎడల మీరు ఆమెను తిరస్కరింపవలేను. లేదా మీరు ఏ రాజ్యమున నివసించుచుంటిరో ఆ రాజ్యాధినేతైన నాకు ఎరింగింపవలేను. ఎందుకన దేవదానవ భూ విభాగ సమయమున వింధ్యా సాత్పుర పర్వత ఈవలి భాగవతయు మా పాలైనది గనుక ఏ న్యాయశాస్త్రం వచించింది, ఏ ధర్మశాస్త్రం, ఏ నీతి శాస్త్రం, ఏ శిక్షా శాస్త్రం వచించింది ఒక అబలైన ఆడుదాన్ని ముక్కు చెవులు కోసి శాశ్వత కురూపిని చేయమని? ఇంతటి క్రూర శిక్ష! సర్వశాస్త్రములు అభ్యసించిన సుక్షత్రియ సూర్యవంశ రాకుమారుడు కదా మీ రాముడు. తెలీదా మీ రాముడికి ఆమె చేసిన నేరానికి శిక్ష ఏమిటో? ఏమి దేవతా పక్షపాతం? మీ దేవతల ఆడపడుచులకి ఇటువంటి ఘోర అవమానం జరిగిన సహించగలరా? దానవ స్త్రీలకు ఒక న్యాయం, దేవతా స్త్రీలకు మరొక న్యాయమునా? శూర్పణఖ అవమాన భారంతో బయట ప్రపంచం చూడలేక, చావలేక, బ్రతకలేక ఆమె అనుభవిస్తున్న మానసిక వ్యత, క్షోభ మీ రాముడు అనుభవించి తీరవలసినది. అందుకేగా నీలకంఠ మీ రాముడు మా లంకపై దండెత్తి వచ్చినది సీతను అపహరించినందుకే కదా. మరి మా సహోదరి శూర్పణఖకు ఆ అవమానం జరుగుకున్నా అసలు సమస్య ఏమున్నది? మీరెవరు, మేమెవరం? అసలు మీ ఉనికి మాకు తెలియకుండా ఉండేది కదా. ముందుగా తప్పు చేసినది మీరు, అపరాధం చేసినది మీరు, అనుభవించే తీరవలసినదే. అయినను సీతను బలాత్కరించక తనకు తానుగా వలసి వచ్చి నా కౌకిట చేరాలని వేచి ఉన్న విశేష మణిమయ, వజ్ర వైడూర్య, హేమాభూషణ, చీనాంబర, సురాశ్వ గజవాహన, కల్పతరువులు, భోగం వైభోగం సర్వం ఇచ్చివేసదనని ప్రలోభ పెట్టినాను. వశం కాలేదు. ఆమె బెట్టు చేసిన కొలది ఆమెపై వ్యామోహం అధికమగుచున్నది. తుదకు నీవే నా పట్టపురాణి వగుదువని యావత్ భూమండలముడు జయించి నీ పాదముల ముందుంచెదనని ప్రమాణం చేసి మరీ చెప్పినాను. గడ్డి పోచవలే తృణీకరించినది. సీతను మించిన జగన్మోహినిలు ఎందరు లేరు నా అంతఃపురం నందు. అనన్య దుర్లభమైన నా బాహుబంధమున కరిగిపోయి పరవశించుటకు. మరి ఎందుకో ఆ వికసిత నయనాలు, కొలువలు మించిన నీలాల కనులు ఆమె కడగంటి చూపులలో కరిగిపోయినను నా పురుష జన్మ సార్థకమైనట్లే. ఆమె ప్రతి కదలిక సమ్మోహన వశీకరణమే. ఆ ఆకర్షణ వల్లే ఆమెపై ప్రేమ, మోహం, వ్యామోహం, ఉన్మాద వ్యామోహం. నా పట్టమహిషి మండోదరి నా శ్రేయస్సు కోరి సీతను విడవమని ఎన్నో పర్యాయం, ఎన్నో విధములుగా ప్రార్థించినది. నాలోని అహంకారం ఎందరో హితులు, సన్నిహితులు, సుతులు, సోదరులు, శ్రేయోభిలాషులు ఎందరు చెప్పినను నా చెవులకు సోకలేదు. కేవలం ఆమె మీద నాకు గల మాయా మోహమే ఈ వినాశనానికి కారణం. అది నా దురహంకారం. నాకు తెలుసు శివ, ఈ క్షణంలో నేను నా అహంకారాన్ని చంపుకొని సీతను రామునికి అప్పగించిన యుద్ధం సమాప్తం.
నా సైన్యం రక్షింపబడుతుంది. నా లంకా రాజ్యంలో శాంతి నెలకొంటుంది. ఈ లంకా ద్వీపానికి నేనే శాశ్వతంగా మహారాజును. కానీ నా కీర్తి యశస్సు సర్వనాశనమైపోతాయి. భావితరాలకు అసుర జాతి ద్రోహిగా మిగిలిపోతాను. చరిత్రహీనుడైన తండ్రిగా, సోదరుడిగా, అసమర్థుడైన భర్తగా మిగిలిపోతాను. లేదు శంకర, లేదు. ఈ అసుర వీరుడు శరణు వేడడు. నా తుది శ్వాస వరకు నా అసుర జాతిని బానిసలుగా బ్రతకనివ్వను. నా అఖండ సైన్యం రణరంగమందు అంతరించిన, నేను రాజ్య భ్రష్టుడనైనా, నా పుత్రులు మరణించిన తులకు నా వంశం సర్వనాశనమైనా సరే, రేపటి రోజున శత్రువు చేతిలో నవ్వుతూ వీర మరణమైనా పొందుతాడు గాని ఈ రావణాసురుడు లొంగడు. కైలాసవాస చావుకు భయపడేవాడు అసలు యుద్ధానికి వెళ్ళలేకూడదు. కాని నేను దానవ యోధుడను, సహజ శక్తివంతుడను. రేపటి యుద్ధంలో విజయం నాదే, ఇది నిశ్చయం. అందరూ అంటున్నట్లు అతడు శ్రీమన్నారాయణుడే అయినచో అతని చేతిలో మరణిస్తే ఆ విజయము నాదే. నా కీర్తి శాశ్వతం. ఒక దానవుడిని వధించడానికి 3,000,000 దేవతలు ఏకం కావడం, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే నా లంకకు రావడం. మహాదేవ, ఈ ప్రియ భక్తుని విడిచి నీవు కూడా వారికి తోడుగా అవడం అది ఈ రావణాసురుడికే గర్వకారణం. అందుకే నాకు అహంకారం. మహాదేవ, రాముడి శక్తియుక్తులు అంచనా వేయటలో కించిత్ పొరపాటు జరిగినది. ముమ్మాటికి ఆ వైఫల్యం నాదే. ఈ ఘోర పరాభవములకు కేవలం అదే కారణం. తన భార్యను అపహరించి తెచ్చినవాడు ఎంతటి వీరుడైనను బెదరక వాడిపై క్రోధావేశంలో దూకి కొదమ సింహం వాలే చిత్రుడు చీల్చి చెండాలి. తన భార్యను విడిపించుకొనక యుద్ధములకు సిద్ధమై వచ్చి కోతులను, కుక్కలను రాయబారము పంపి నా భార్యను నాకిచ్చి వేయించినచో క్షమించి వదిలివేయదునని పౌరుషహీనుని వలె భేదతనముతో శాంతి వచనములు పలుకు రాముని యుద్ధమున బలహీనుడని, నా శక్తి సామర్థ్యములు గాంచి అతని బెదరుచున్నాడని తక్కువగా, చాలా తక్కువగా అంచనా వేసినాను. అది నేను అనర్చిన మహాపరాధం. కానీ రేపటి దినమున తెలుస్తుంది మీ రాముడికి ఈ రావణాసుడికి వెళ్ళటం ఎంతటి అసాధ్యమో. రేపటి దినమున రణభూమినందు ఎవరు నిలవగలరు? ఈ అడవీర ప్రళయ భయంకర చండ ప్రచండ ఈ రావణాసుడి సింహ గర్జనలకు ఉగ్ర మహోగ్ర అస్త్ర శస్త్రాలు సంధించి భయ ప్రళయ బీచులు రేపి ప్రచండాగ్నికీలను రాచేసి ముఖోద్రేక విషాగ్ని జ్వాలలో వానర వీరులను భస్మీ పటలం చేసి ఆ రామ లక్ష్మణుల తలలు నరికి వారి రక్తంతో మా అమర జీవులకు రక్త తర్పణం చేస్తాను. శివా, రేపటి దినమున రణభూమి నందు నీ ప్రియ భక్తుని రౌద్ర భయానక బీభత్స కరాళ కర్కశ నృత్యం